కాకినాడ 2 టౌన్ వద్ద గల శ్రీ సాయిబాబా వారి ఆలయం గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో స్వామివారికి సప్త నదుల జలాలతో పాటు పాలు, పెరుగు, తేనె, పసుపు, కుంకుమ, గంధం, విభూది, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం, విశేష పూజలు చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ సాయిబాబా వారిని ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పుష్పాలతో విశేషంగా అలంకరించారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించి పూజలు చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో పలువురు భక్తులు సాయిబాబా మాలధారణ చేసి దీక్ష పూర్తయిన అనంతరం సిరిడి దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి ఏటా సాయిబాబా మాలధారణ చేయటం వల్ల తమకెంతో మేలు జరిగిందని పేర్కొన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు బాడీ టచ్ షోరూం అధినేత శ్రీరామ్ ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సాయిబాబాకి మాల వేయడం అనేది ఈ గుళ్ళోంచి స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసి 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళ నుంచి ప్రశాంతంగా ఇక్కడ మాల జరుగుతుంది. గురు ధర్మం అంటూ నాకు సాయి సన్నిధికి చాలా చేరువయ్యాను. అది మా తండ్రి గారు తర్వాత వీరు కంటిన్యూ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది మా అందరికి. సందర్భంగా ఈరోజు అలంకరణ చాలా బాగా చేశారండి. 20 సంవత్సరాల నుంచి కూడా ప్రతి గురు పౌర్ణమి నాడు మాల వేసి భక్తుల్ని వీరి ఫాదర్ గారు సిరి వారి ఆధ్వర్యం అయిన తర్వాత వీరి ఆధ్వర్యం, నాన్నగారు ఆధ్వర్యంలో జరుగుతుంది. వీరు కూడా మాల వేయించి జనాలు తీసుకెళ్తున్నారు. అన్నీ కూడా జయప్రదంగా జరుగుతుంది.